తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బీజేపీలు త్వరలోనే విలీనం కాబోతున్నాయని పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో విలీన ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన వేల కోట్ల అవినీతిపై సిబిఐ విచారణ జరగకపోవటమే దీనికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది బీజేపీయేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేశాడో అదే బీఆర్ఎస్ కూడా టీడీపీ స్థానానికి వస్తుంది, తెలుగుదేశం పార్టీ స్థానానికి దేశంలో. అది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. ఏదో పెద్ద త్యాగం చేసినట్టు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు నెహ్రూ గారు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ అమ్మ ప్రాణత్యాగం చేసింది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఏమైనా కేసీఆర్ మీరేం త్యాగం చేసినా బాగా చెప్తారు. అన్ని ఏం త్యాగం చేసినా ఈ రాష్ట్రం కోసం దేశం కోసం. చివరికి వస్తే సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఎవరిని చూసి ఇచ్చింది? ఈ దొంగలను చూసి ఇవ్వలే. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారు. 100 మంది బిడ్డలు చనిపోయారు తెలంగాణ కోసం. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చనిపోయారు. ఏ కేసు